వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ టైం మేము ఆల్రెడీ ఒక వీడియో చేసాము, డ్రాగన్ గ్లిమ్స్. సో అప్పుడు ఎక్కడో ఉండే నా రీచ్ ఉండేది చాలా లోతులు ఉంది సార్. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళారు మా వదిన. సో సేమ్ కాంబినేషన్లో మేము ఇంకో ట్రైలర్ రియాక్షన్ చేయబోతున్నాము. సో ఏం ట్రైలర్ రియాక్షన్ చేయబోతున్నాం మనం? సమంత గారిది ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న మా ఇంటి బంగారం మూవీ ఇది ట్రైలర్ రివ్యూ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. వీళ్ళిద్దరు తోటి కొడల్లా? ఉత్తమ మహిళలాగా అందంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, వంట చేయాలి, పాట పాడాలి. కానీ నాకు ఇదేమీ రావే. సేమ్ నా టైప్. నా ప్రాణం అడ్డు పెట్టైనా నా ఫ్యామిలీ ఫ్రెష్ స్టార్ట్. వావ్, ఓ హీరో అయినా హౌస్ వైఫ్ అయినా మాట్లాడడానికి కొడుతుందిగా. ఎవరైనా బెదరాల్సిందే. ఈయన ఎవరో గుర్తుపెట్టారా? ఎవరు సార్? మనం ఒక మూవీ కూడా చూసాం ఈయనది. ఈయనదా? ఎస్, అంటే ఈయన పెద్ద క్యారెక్టర్ అండి. ఈయన హీరో కాదు, పెద్ద క్యారెక్టర్. ఏదో చూసాము అన్నట్టు అనిపిస్తుంది కానీ ఆయన గుర్తు ఫేస్ ఆయనే. ఎవరైనా కాంతారా మూవీలో రుక్మిణి వసంత్ వాళ్ళ అన్నయ్య ఉంటారు కదా, రాజు. ఆయన అమ్మో ఏంటి గన్నలు తీస్తుంది. ఓ లైసెన్స్ ఉందా? ఓ ఓ ఓ ఏ ఈ షార్ట్ భలే ఉంది కదా. కానీ ప్రపంచానికి ఏం కావాలో అదే చూపిస్తాం. మరి పాత లైఫ్ గురించి మీ ఫ్యామిలీకి చెప్పే అంతేగా? ఉంటావు కదా. పాత లైఫ్ అంట అంటే ఆవిడ ఏమైనా సిఐడి కానీ లేకపోతే దాంట్లోనే తనకి ఆ గన్స్ హ్యాండ్లింగ్ అదంతా. పోలీస్ ఆఫీసర్ కానీ. ఓ ఓ ఓ ఒక్కొక్కరిని కొడతారు చూడు. వావ్, సో నైస్, సో నైస్. one. అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఇంటి బంగారం అంటే ఏదో ఫ్యామిలీ మూవీలా అట్లా ఉంటుందేమో అనుకున్నాను. అదే ఆవిడ అసలు ఏంటి అలా ఫైట్ చేస్తుంది, సూపర్గా ఉంది. మీకేం నచ్చింది? యాక్చువల్లీ ఓరియంటెడ్ మూవీ అండ్ సమంత గారు యాజ్ యూజువల్ ఆసమ్ పర్ఫార్మెన్స్. అదే కదా. ట్విస్ట్, నార్మల్ హౌస్ వైఫ్ ఏం చేయగలదు, ఇంట్లో పనులు చేసుకుంటే చాలు అన్న టైప్ లో. అసలు ఆమె పనులు కూడా రావు. మళ్ళీ చూసారంటే ఆమె ఖచ్చితంగా ఏదో ఏజెంట్. టిపికల్ గా ఏంటి అని చెప్పి అంటే ఇంటి కోడలు అని చెప్పి అంటే ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అనేది ఫస్ట్ చూపించారు. దానికి ఇప్పుడు opposite లో ఉన్నారు. ఒకవేళ అది మీట్ అవ్వకపోయినా కూడా హౌ క్యాన్ షీ బీ స్టిల్ అ వెరీ గుడ్ హౌస్ వైఫ్ ప్లస్ హౌ క్యాన్ షీ ఈవెన్ ప్రొటెక్ట్ ద ఫ్యామిలీ అనేది ఉంది. చాలా ఇంటి కోడలు లైక్ ఓన్లీ ఒకలానే ఇంటి పనులు కాకుండా చూసుకుంటూనే ఫ్యామిలీ ఇది కాకుండా ఇంకా ఎలా ఉంటే ఇంటి ఫ్యామిలీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనే టైప్లో ఉంది అనుకుంటున్నాను. కానీ ఏమి రివీల్ చేయలేదు. తన పాస్ట్ స్టోరీ అయితే ఏదో పెద్దదే ఉంది, బట్ ఏం మెన్షన్ చేయలేదు. అండ్ కమింగ్ టు అదర్ యాక్టర్స్, శ్రీముఖి అనుకుంటా కదా వేరే ఆమె. తోటి కోడలు
ఆమె ఎక్స్ప్రెషన్స్ కూడా ఇలా పువ్వులు గుచ్చేటప్పుడు ఆమెకు సరిగ్గా రాకపోతే ఇట్లా కళ్ళతో కిందకి పైకి చూస్తుంది. ఇంకా నెక్స్ట్ టిపికల్ తోటి కో కోడలు. సిస్టర్స్ మధ్యలో ఉండే ఆ కాంపిటీషన్ ఏంటంటే రైవలరీ అంటారు కదా అట్లా. ఓకే నెక్స్ట్ ఐ థింక్ ఆయన మనం చూసాం కదా, ఆయన పేరేంటో నాకు ఐడియా లేదు, ఇక్కడ ఎక్కడో ఉంటుందేమో కదా. కాంతారాలో యాక్ట్ చేసిన ఆయన పేరేంటి గుర్తు రావట్లేదు. సో ఆయన కూడా ఉంది, మేబీ ఆయన ఏదో పెద్ద రోలే అయి ఉంటుంది. నెక్స్ట్ ఫైట్స్ అయితే బాగున్నాయి అబ్బా. అయి ఉండొచ్చు, ఆయననే బెదిరిస్తున్నారు Threaten చేస్తున్నాడు. పాస్ట్ లైఫ్ గురించి మీ ఫ్యామిలీ వాళ్ళకి తెలుసా అని చెప్పి. అవును అవును. ఆర్ మేబీ సంథింగ్ పాస్, ఒకవేళ తిను ఆఫీసర్ అయితే తిన పైన ఆఫీసర్ ఆయన అయి ఉండొచ్చు. సంథింగ్ లైక్ దట్, అండర్ కవర్ కాప్ ఆయన ఉండొచ్చు. అవును. అండ్ ఈసారి మీరు గమనించారంటే తన వాయిస్ కూడా తానే డబ్ చెప్పుకున్నట్టుంది కదా, బాగుంది. ఎందుకంటే ఎప్పుడులాగా చిన్మయ్ వాయిస్ అయి ఉంటే ఈ క్యారెక్టర్కి ఆమె వాయిస్ స్వీట్గా ఉంటుంది, సూట్ అవ్వకపోతుంది. కానీ సమంత వాయిస్కి చాలా బాగుంది. సో యా, మొత్తం ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ యా, వన్ షాట్లో ఏం చెప్తారు ట్రైలర్ మొత్తం? చాలా బాగుంది. అండ్ ఐ థింక్ మెనీ పీపుల్ విల్ బి వెయిటింగ్ ఫర్ దిస్ పర్టికులర్ ట్రైలర్. ఎందుకంటే yes. కనెక్ట్ కూడా అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను చాలా మందికి. సో ఐ హోప్ ఇట్ ఈస్ అ సక్సెస్ అండ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ నౌ. ఎస్, నిజంగా ట్రైలర్ అయితే మొత్తం యాక్షన్ పవర్ ప్యాక్డ్గా ఉంది. సో మూవీ ఎలా ఉంటుందో చూద్దాం. ఐ థింక్ ఈ మంత్లోనే రిలీజ్ అవ్వబోతుంది. సో లెట్స్ హోప్ ద మూవీ బికమ్స్ బిగ్ సక్సెస్. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ మా రియాక్షన్ మీకు నచ్చి ఉంటుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ అవర్ అదర్ వీడియోస్ నేను ఐకార్డ్స్లో ఇస్తాను. మా అదర్ వీడియో కూడా ఫర్ డ్రాగన్ గ్లిమ్స్, అది కూడా చెక్అవుట్ చేసేసేయండి. సో again we'll come in our next video. Till then, bye.